హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పుడు ప్రజెంట్ రేణు దేశాయ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పొచ్చు. రీసెంట్గా రవితేజ మూవీ టైగర్లో అయితే తను ఒక క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇటు సినిమా రంగంలో ఎక్కువగా బిజీగా ఉన్నప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్తోని విడాకులు అయిపోయిన తర్వాత తనైతే పూణేలో సెటిల్ అయిపోయింది. అటు అకిరానందన్తోని అండ్ అలాగే ఆద్యతోని ఇద్దరితోని కలిసి అక్కడే ఉంటుంది. అటు సినిమాలకి పెద్దగా దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన చేసే మంచి పనుల విధంగా అనుకోవచ్చు, తన సోషల్ సర్వీస్ పరంగా అనుకోవచ్చు, ఎలా అయినా కూడా తాను ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనకి తన సోషల్ మీడియా అకౌంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ తన గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు అన్నయ్యని వదిలేయాల్సింది లేకుండే ఇలా ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తనకి సంబంధించి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. అదేంటనేది తెలుసుకునే ముందు ఇటు రేణు దేశాయ్ తను పెళ్లి చేసుకోకన్నా ముందు కూడా అటు పవన్ కళ్యాణ్తో మంచి స్నేహబంధం ఉండింది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత విడాకులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసిన దాఖలాలు అయితే లేవు. మరి ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ని తను కలవకపోయినప్పటికీ కూడా తన ఫ్యాన్స్కి ఎక్కువగా తనంటే ఇష్టం ఉంటుంది. అయితే ఇటు రేణు దేశాయ్ తన లైఫ్లో పవన్ కళ్యాణ్తో విడిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదంట. ఎప్పుడైతే తన కెరియర్లో చిన్న ఉన్నప్పుడు తను పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కనీసం తనని అక్కున కూడా చేర్చుకోలేదంట, కనీసం తనని ఎత్తుకోవడానికి కూడా రాలేదంట. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అమ్మాయి పుట్టాలని లేదంట, ఒక అబ్బాయి పుట్టుంటే బాగుండు అనుకున్నారంట. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి కూడా రాకూడదు. అదేవిధంగా నా అమ్మ నన్ను ఎప్పుడు కూడా దగ్గరికి తీసుకోలేదు, బ్రతికున్నా కూడా నన్ను మాత్రం ఎక్కువగా సైడ్కే పెట్టేసేది. దాని తర్వాత నేను నా కెరియర్ నేను చూసుకోవడంతో ఇప్పుడు నా పిల్లలకి మాత్రం నేను ఆ పరిస్థితి తీసుకురానని నేను ఫుల్గా ప్రేమనైతే పంచిపెడతానంటూ కూడా చెప్పుకొచ్చింది. అటు పవన్ కళ్యాణ్తో విడిపోయినప్పుడు నేను అంత ఎప్పుడూ బాధపడలేదు, కానీ నా చిన్నతనంలో నేను ఎక్కువగా బాధలు పడ్డానంటూ రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడుకొచ్చింది. మరి తనకి సంబంధించి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మరి దాని గురించి అండ్ తన రేణు దేశాయ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.